హే ఎవ్రీవన్, అందరికీ స్వాగతం. రీసెంట్గానే ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళం సినిమా వర్షంగులకు శేషం అండ్ తమిళ సినిమా స్టార్ చూడడం జరిగింది మావ. నాకైతే రెండు సినిమాలు బాగానే అనిపించాయి. ఈ రెండింటికి ప్యారలల్స్ ఉన్నట్టు కూడా అనిపించింది. సో ఈ వీడియోలో అసలు ఈ రెండు మూవీస్కి కామన్గా ఉన్నవి ఏంటి, అసలు రెండు సినిమాల్లో ఏవి బాగున్నాయి అండ్ ఏవి బాగాలేదు అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని లాస్ట్ వరకు చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుందాం. మీరు చూస్తారని ఆశిస్తూ ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రెండు సినిమాల్లో కామన్గా ఉండే పాయింట్ ఏంటి అంటే మూవీలోని క్యారెక్టర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటారు మా మూవీ స్టోరీస్ కూడా ఆ క్యారెక్టర్స్ చుట్టూనే రివాల్వ్ అవుతాయి. ఇంక రెండు సినిమాల్లోని పాజిటివ్స్ విషయానికి వస్తే నెంబర్ 1 వరల్డ్ బిల్డింగ్. వర్షంగులకు శేషం మూవీ ఎర్లీ 70s అండ్ 80s టైంలో సెట్ అయి ఉంటుంది మా. ఆ టైంలో ఉండే అట్మాస్ఫియర్ని చాలా బాగా చూపించారు మూవీలో. అటు రూరల్ సైడ్ కేరళ అని అండ్ చెన్నైలోని కొడంబాకం లాంటి ప్లేసెస్ ఆ 70s టైంలో ఎలా ఉండేవి అని కళ్ళకు కట్టినట్టు చూపించారు మావ. అండ్ ఇటు తమిళ మూవీ స్టార్ విషయానికి వస్తే మూవీ స్టోరీ ఎర్లీ 90s టైంలో సెట్ అయి ఉంటుంది మావ. అండ్ ఆ టైంలో తలైవర్ రజనీకాంత్ క్రేజ్ అండ్ చెన్నై ఎలా ఉండేది అని మూవీలో బాగా చూపించారు. రెండు సినిమాలు కూడా పర్ఫెక్ట్గా స్టోరీకి తగ్గట్టు వరల్డ్ని బిల్డ్ చేయడం వల్ల మనకు కూడా మూవీ స్టార్ట్ చేసిన వెంటనే ఆ వరల్డ్ చాలా బాగా అనిపిస్తుంది మావ. నెంబర్ 2 క్యారెక్టర్స్. అటు స్టార్ మూవీలో అండ్ ఇటు వర్షంగులకు శేషం సినిమాలో కూడా కొన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి మావ. వర్షంగులకు శేషం మూవీలో అయితే నివిన్ పాలి క్యారెక్టర్ మనకి బాగా నచ్చుతుంది. అండ్ బేసిల్ జోసెఫ్ చేసిన ప్రదీప్ క్యారెక్టర్ కూడా బాగా బాగుంటుంది మావ. ఇటు స్టార్ మూవీలో హీరో క్యారెక్టర్ కంటే సురభి క్యారెక్టర్ నాకు బాగా అనిపించింది. ఎందుకు అంటే ఆ క్యారెక్టర్లోని డెప్త్ కానీ ఆ క్యారెక్టర్ని పర్ఫామ్ చేసిన యాక్టర్ కానీ రెండు నెక్స్ట్ లెవెల్ మావ. ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ అన్ని గ్రౌండెడ్గానే ఉంటాయి, ఒక్క స్టార్ మూవీలో హీరో క్యారెక్టర్ తప్పించి. రెండు సినిమాల్లో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ ఉంటాయి మావ. ఒకవేళ ఈ రెండు మూవీస్లో ఏ మూవీనైనా మీరు ముందే చూసుంటే మీకే క్యారెక్టర్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. నెంబర్ 3 మ్యూజిక్. ఈ రెండు సినిమాల్లో కూడా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది మావ. అంతెందుకు వర్షంగులకు శేషం మూవీలోని ఒక మెయిన్ క్యారెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే కొడంబాకం వస్తాడు. అలాంటప్పుడు మూవీలో మ్యూజిక్ ఏమాత్రం అటు ఇటు అయినా జనాలకి అస్సలు ఎక్కదు. సో ఈ మిస్టేక్స్ ఏమి జరగకుండా రెండు మూవీ టీమ్స్ కూడా చాలా మంచి మ్యూజిక్ని తీసుకున్నారు మా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి. మెయిన్లీ వర్షంగులకు శేషం మూవీలో జ్ఞాపకం సాంగ్ అయితే మొత్తం మూవీ అంతా ట్రావెల్ చేస్తుంది. స్టార్ మూవీలో కూడా యువన్ శంకర్ రాజా నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఇచ్చాడు మావ. నెంబర్ 4 పర్ఫార్మెన్సెస్. హీరో హీరోయిన్ అని లేకుండా రెండు సినిమాల్లోని క్యాస్ట్ అంతా నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు మావ. మెయిన్లీ స్టార్ మూవీలో కెవిన్ అయితే డిఫరెంట్ లుక్స్తో కనబడతాడు మనకి సినిమా మొత్తం. అండ్ హీరో వాళ్ళ ఫాదర్ రోల్ అండ్ సురభి క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు మావ. మలయాళం వాళ్ళ గురించి తెలిసిందేగా, జూనియర్ ఆర్టిస్టులని కూడా లేకుండా ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు మావ. మెయిన్లీ ధ్యాన్ శ్రీనివాసన్ అండ్ నివిన్ పాలి పర్ఫార్మెన్స్ అయితే అవతలేశారు. ఏంటి అన్ని పాజిటివ్సే ఉన్నాయా, సినిమాలు రెండు అంత బాగున్నాయా అని మీరు అనుకోవచ్చు. వస్తున్నా నెగిటివ్స్ దగ్గరికి వస్తున్నా. నెంబర్ 1 పేసింగ్ ప్రాబ్లం. రెండు సినిమాలు కూడా స్టార్ట్ అవ్వడం మంచిగానే స్టార్ట్ అవుతాయి మావ. కానీ మూవీస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డైరెక్టర్స్ ఎందుకు కొంచెం స్ట్రెచ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇనీషియల్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది మావ వాటిని చూస్తున్నప్పుడే. ఇలాంటి సీన్స్ని కట్ చేసి మూవీ డ్యూరేషన్ తగ్గించుంటే ఇంకా బాగుండేది. నెంబర్ 2 కనెక్టివిటీ. మనం మూవీలో ఉండే క్యారెక్టర్స్తో బిగినింగ్లో కనెక్ట్ అయినంత ఎండింగ్ వచ్చేసరికి కనెక్ట్ కామ్మ. ఎందుకు ఆ కనెక్టివిటీ ఎండింగ్ వచ్చేసరికి డిస్టర్బ్ అవుతుంది. మెయిన్లీ స్టార్ మూవీలోని హీరో క్యారెక్టర్కి మనం బిగినింగ్లో చాలా బాగా కనెక్ట్ అవుతాం, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి ఎందుకో ఆ కనెక్షన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలాని క్లైమాక్స్ బాగోలేవా అంటే లేదు మావ, రెండు సినిమాల్లో క్లైమాక్స్ సూపర్ ఉంటాయి. మెయిన్లీ స్టార్ మూవీ క్లైమాక్స్లో కెవిన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మావ. ఇది మా వీడియో. వర్షంగులకు శేషం మూవీ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ స్టార్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది మా. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ రీజియన్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజియన్ సైనింగ్ ఆఫ్.